దేశంలోని ప్రముఖ చౌకధరల ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎయిర్లైన్స్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ కష్టాలు మరింత పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఎయిర్లైన్స్ నియంత్రణ సంస్థ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలియేషన్ డీజీసీఐ స్పైస్ జెట్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పర్యవేక్షణను మరింత పెంచాలని నిర్ణయించడమే. ఆర్థిక కష్టాల్లో ఉన్న స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో లోపాలను గుర్తించారు. ఆగస్టు నెలలో నిర్వహించిన స్పెషల్ ఆడిట్లో లోపాలు బహిర్గతమయ్యాయి. దీంతో డీజీసీఏ దీనిపై ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు తరచూ పర్యవేక్షణ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక సమస్యల కారణంగా స్పైస్ జెట్ గత కొంతకాలంగా నిత్యం సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. డీజీసీఏ ఆదేశాలు ఇలా ఉంటే స్పైస్ జెట్ యాజమాన్యం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా స్పైస్ జెట్ యాజమాన్యం 150 మంది విమాన క్యాబిన్ సిబ్బందిని సెలవుపై పంపించింది. ఈ సెలవు కాలంలో వాళ్లకు ఎలాంటి జీతాలు ఇవ్వరు. కాకపోతే వాళ్ళు రోల్స్లోనే కొనసాగుతారని, వాళ్లకు హెల్త్ బెనిఫిట్స్తో పాటు యాన్యువల్ లీవ్లు కూడా ఉంటాయంటూ స్పైస్ జెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొంత మేరైన ఒత్తిడిని తగ్గించుకోవడానికే స్పైస్ జెట్ ఉద్యోగులను ఏకంగా 3 నెలల పాటు సెలవులో పంపిందని భావిస్తున్నారు. ప్రస్తుతం స్పైస్ జెట్ కేవలం 22 విమానాలు మాత్రమే నడుపుతోంది. ఒకప్పుడు దేశీయ విమానయాన మార్కెట్లో స్పైస్ జెట్ ఓ వెలుగు వెలిగింది. గత కొన్ని సంవత్సరాలుగా స్పైస్ జెట్ మార్కెట్ వాటా తగ్గుతూ వస్తోంది. అటు డీజీసీఏ ఆదేశాలు, ఇటు యాజమాన్యం ఏకంగా 150 మంది సిబ్బందిని సెలవులో పంపించడంతో శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లో స్పైస్ జెట్ షేరు 6% నష్టంతో ₹60,000 వద్ద ముగిసింది. ఒకవైపు దేశీయ విమాన ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో స్పైస్ జెట్ చిక్కుల్లో పడటం దేశీయ విమానయాన మార్కెట్పై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తారు. అయితే ఈ స్పైస్ జెట్ సంక్షోభము మరో కీలక సంస్థ ఇండిగోకు మేలు చేస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.